రేపు ఏపీలో ప్రధాని మోదీ పర్యటన, అమరావతి పునర్నిర్మాణానికి ప్రారంభోత్సవం. అమరావతిలో భూముల విలువ పెరిగింది, రైతులను కోటీశ్వరులుగా మారుస్తామన్న చంద్రబాబు. ఉపాధి హామీ పథకం దేశానికి వరమన్న పవన్ కళ్యాణ్, 75 లక్షల మందికి ఉపాధి లభిస్తోందన్న డిప్యూటీ సీఎం. నెలకు 18,000 కోట్ల ఆదాయం, 6,000 కోట్లు వడ్డీ. కేసీఆర్ 8 లక్షల కోట్లు అప్పు చేశారన్న సీఎం రేవంత్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత, 3.5 కిలోల గోల్డ్ను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్. కోర్టు చివాట్లేసినా ఇంకా తీరు మారలేదు, బాబా రావుందేపై ఢిల్లీ హైకోర్టు సీరియస్. సరిహద్దుల్లో జామర్స్ ఏర్పాటు చేసిన భారత్, పాక్ యుద్ధ విమానాలకు సిగ్నల్స్ బ్రేక్. లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ కు భారీ భద్రత, సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా పెంచిన పాకిస్తాన్. జీఎస్టీ వసూళ్లతో సరికొత్త రికార్డ్, ఏప్రిల్ నెలలో 2,37,000 కోట్లు వసూలు. రేపు తెరుచుకోనున్న కేదార్నాథ్ ఆలయం, సోన్ ప్రయాగ్ నుంచి భక్తులకు హెలికాప్టర్ సేవలు.